అధికారంలోకి వచ్చేశామన్న గర్వంతో ఎవరిపైనా వ్యక్తిగత దాడులకు ఎవరూ దిగొద్దని, కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దని పార్టీ నేతలు, కార్యకర్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. శనివారం టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ జోనల్ నేతలతో సమావేశమైన ఆయన దీనిపై పలు సూచనలు చేశారు. అధికారంలో ఉన్నామని మనం కూడా దాడులు చేస్తే వైసీపీకి మనకి తేడా ఉండదని, తప్పు చేసిన వారిని చట్టపరంగా శిక్షిద్దామని పేర్కొన్నారు. గత 5 ఏళ్లుగా టీడీపీ కార్యకర్తలపై నమోదైన అక్రమ కేసుల గురించి చంద్రబాబు ఆరా తీశారు. చట్టపరంగా వారికి కేసుల నుంచి ఎలా విముక్తి కలిగించాలనే దానిపై చర్చించారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలు తమ పరిధిలో నమోదైన అక్రమ కేసుల వివరాలను పంపాలని చంద్రబాబు ఆదేశించారు. ఇక తెలుగుదేశం నేతల ఇళ్లపై, కార్యాలయాలపై గతంలో వైసీపీ మూకలు దాడులకు దిగినప్పుడు కేసులు పెట్టినా సక్రమంగా వ్యవహరించని దర్యాప్తు అధికారుల వివరాలివ్వాలని, చట్టపరంగా వారి సంగతి తేలుద్దామని చెప్పారు. అధికారంలోకి వచ్చామని నేతలు అలసత్వం ప్రదర్శించవద్దని, మంత్రులు కూడా పార్టీ కార్యాలయానికి తరచుగా రావడం సేవగా భావించాలని సూచించారు. ప్రతిరోజు 2 మంత్రులైన పార్టీ కార్యాలయానికి వచ్చి కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని సూచించారు. మంత్రుల్ని పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చే బాధ్యతను జోనల్ ఇన్ఛార్జీలు తీసుకోవాలన్నారు. సమర్థులందరికీ నామినేటెడ్ పదవులు దక్కుతాయని భరోసా ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడిన వారి గురించి 5 రకాలుగా సమాచార సేకరణ చేస్తున్నామని, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులతో పాటు పార్లమెంట్ కోఆర్డినేటర్, నియోజకవర్గ పరిశీలకుడు, ఐవీఆర్ఎస్ ద్వారా ఈ సమాచారం తీసుకుంటున్నామని వివరించారు. దీనిపై నివేదికలు త్వరగా పంపాలని చంద్రబాబు ఆదేశించారు. టీడీపీ ప్రధాన కార్యాలయంలో వందల మంది నుంచి చంద్రబాబు విజ్ఞాపన పత్రాలు స్వీకరించారు. ప్రతి శనివారం ఆయన పార్టీ కార్యాలయానికి వెళ్తున్నారు. ఈ శనివారం ఉదయం కూడా అక్కడికి వెళ్లిన ఆయన కోసం ఎదురు చూస్తున్న పార్టీ కార్యకర్తలు, ప్రజలు వినతి పత్రాలు అందించారు. ఇక ముందుగా గేట్ వద్ద ఉన్న రాజమండ్రికి చెందిన దివ్యాంగుల నుంచి సీఎం వినతి పత్రాలు స్వీకరించారు. అనంతరం మీడియా రూంలో ప్రజలను, కార్యకర్తలను, వివిధ సమస్యలపై వచ్చిన వారిని కలిశారు. ఆరోగ్య సమస్యలు, భూ వివాదాలు, వ్యక్తిగత సమస్యలపై ప్రజలు సీఎంకు విన్నవించారు. బొబ్బిలి మండలానికి చెందిన చంద్రమౌళి అనే వ్యక్తి తమ 3 ఏళ్ల బాలుడి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సాయం కోసం చంద్రబాబును అభ్యర్థించారు. బాలుని ఢిల్లీ టాటా ఇన్స్టిట్యూట్ లో వైద్యం కోసం చేర్పించామని, ఇప్పటికే 10 లక్షల దాకా ఖర్చు చేశామని, మరో 10 లక్షలు ఖర్చు అవుతుందని, సత్వరమే ట్రాన్స్ప్లాంటేషన్ జరగకపోతే బిడ్డ చనిపోతాడని గోడు వెళ్లబోసుకున్నారు. గుంటూరుకు చెందిన వెచ్చ ప్రీతం దంపతులు తమ పాప హితైషితో కలిసి చంద్రబాబును కలిశారు. 7 ఏళ్ల వయసున్న హితైషి తీవ్రమైన స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతుందని ఆయన దృష్టికి తెచ్చారు. పాపకున్న జబ్బు నయం కావాలంటే 16 కోట్ల ధర కలిగిన ఇంజెక్షన్ అవసరం. ఇప్పటికే ఫండ్ రైజింగ్ కార్యక్రమం కూడా చేపట్టారు. మరో నెల రోజుల్లో ఈ చికిత్స అందించాల్సి ఉందని తల్లిదండ్రులు ముఖ్యమంత్రికి తెలిపారు. దీనిపై వెంటనే పరిశీలన చేస్తామని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారు. రాజధాని అమరావతిలో 5 సంవత్సరాల పాటు వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలేసిన నిర్మాణాల నాణ్యతను పరిశీలించేందుకు చెన్నై ఐఐటీతో పాటు వరంగల్ ఎన్ఐటీ నిపుణులు రంగంలోకి దిగనున్నారు. భవనాల సామర్థ్య పరీక్ష ఫలితాలు వచ్చిన వెంటనే వాటిని ఆధారంగా నిర్మాణాలు పునః ప్రారంభించాలని సిఆర్డీఏ నిర్ణయించింది. సిబ్బందిని పెంచుకుని పనులు వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సిఆర్డీఏ ఇంజనీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో అధ్యయనం మొదలుపెట్టారు. అదేవిధంగా ఈ నిర్మాణాలను కూడా 5 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఇప్పుడు వాటి నాణ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సిఆర్డీఏ అధికారులు నిర్మాణాల నాణ్యతపై ఐఐటీ, ట్రిపుల్ సామర్థ్య పరీక్షలు వారితో చేయించాలని నిర్ణయించారు. మంత్రి నారాయణ సిఆర్డీఏ అధికారులతో చర్చించి ఆదేశాలు జారీ చేశారు. ఐకానిక్ భవనాల ఫౌండేషన్ పటిష్టత నిర్ధారణ కోసం బాధ్యతలను ఐఐటీ చెన్నైకి అప్పగించాలని నిర్ణయించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల క్వార్టర్ల పటిష్టత నిర్మాణ బాధ్యతలను హైదరాబాద్ ఐఐటీకి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఐఐటీ నిపుణులు ఇచ్చే నివేదిక ఆధారంగా ముందుకు వెళ్తామని మంత్రి నారాయణ సమావేశంలో స్పష్టం చేశారు. జనసేన పార్టీ సభ్యత్వ నమోదుపై దృష్టి పెట్టింది. ఈ నెల 18 నుంచి 28 వరకు 10 రోజుల పాటు దీన్ని నిర్వహించేందుకు పార్టీ అధ్యక్షుడు పవన్ నిర్ణయించారు. 3 నెలల క్రితమే పార్టీ క్రియాశీలక సభ్యుల సభ్యత్వ గడువు అయిపోయినప్పటికీ ఎన్నికల సమయం కావడంతో పార్టీ శ్రేణులను గందరగోళపరచకూడదని భావించి 3 నెలల పాటు వర్తించే రెన్యువల్ రుసుమును పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తన సొంత నిధులతో చెల్లించారు. తాజాగా ఈ ఏడాదికి సంబంధించి క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం మళ్లీ ప్రారంభించనున్నారు. 18వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంపై శనివారం సాయంత్రం జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పార్టీ నాయకులు, శ్రేణులతో ప్రత్యేకంగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నమోదు ప్రక్రియ విధి విధానాలను వివరించారు. ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నేతలు తన కాళ్లకు నమస్కారం చేయవద్దని, ప్రజల సేవకులమైన తాము వారితో కాళ్లకు నమస్కారం పెట్టించుకోవడం తగదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. శనివారం టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కాళ్లకు నమస్కారం పెట్టి కుటుంబ పెద్దల నుంచి ఆశీర్వాదం తీసుకుంటామని, మిగతా సందర్భాల్లో అలా చేయడం మంచిది కాదన్నారు. ఒకవేళ ఎవరైనా బలవంతంగా కాళ్లకు దండం పెడితే నేను కూడా వారి కాళ్లకు నమస్కారం పెడతానన్నారు సీఎం చంద్రబాబు. తల్లిదండ్రులు, గురువులు, దేవుడి కాళ్లకు మాత్రమే మొక్కాలి తప్ప
నాయకులకు కాదన్నారు. రాజకీయ నాయకులు ఈ సంస్కృతికి దూరంగా ఉండాలని, అందరూ ఆత్మగౌరవంతో నడుచుకోవాలని చంద్రబాబు కోరారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లె వీటీ కాలేజ్ అధ్యాపకులు, సిబ్బంది సమస్యను నారా లోకేష్ తీర్చారు. 23 నెలలుగా న్యాయబద్దంగా అందాల్సిన నియామక ఉత్తర్వులు, జీతాలు ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం మానసిక వేదనకు గురి చేసిన విషయాన్ని మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ఈ సమస్యకు 24 గంటల్లో సమస్యను పరిష్కరించారు. సమస్య పరిష్కారం కావడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో మంత్రి నారా లోకేష్ కు అధ్యాపకులు, సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. విషయాన్ని 2 రోజుల క్రితం బీటీ కాలేజ్ సిబ్బంది మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి నారా లోకేష్ వారి సమస్యను తీర్చాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. తక్షణమే సిబ్బందికి నియామక ఉత్తర్వులు ఇవ్వకపోతే ప్రిన్సిపల్ బాధ్యత వహించాల్సి ఉంటుందని కళాశాల విద్యా కమిషనర్ పోలం భాస్కర్ హెచ్చరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో శుక్రవారం రాత్రి బీటీ కళాశాల అధ్యాపకేతర సిబ్బందికి ప్రిన్సిపల్ ఆగమేఘాలపై నియామక ఉత్తర్వులు అందజేశారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మరోసారి జగన్ పై విరుచుకుపడ్డారు. అమ్మఒడి కింద 2 ఆడపిల్లలకు 15,000 చొప్పున ప్రతి తల్లికి ఇస్తామని ప్రచారం చేయలేదా అంటూ ప్రశ్నించారు. జగన్ పత్రికలో తనపై వచ్చిన విమర్శపై ఆమె శనివారం ఎక్స్లో స్పందించారు. పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందనే సామెతల వైసీపీ నేతల తీరు ఉందన్నారు. జగన్ పత్రికలో తల్లికి వందనం ఉత్తర్వులపై వచ్చిన వార్తకు చంద్రబాబు సమాధానం చెప్పాలని మేమడిగితే బాబుకు కాంగ్రెస్ తోక పార్టీ అని ముడిపెట్టడం వైసీపీ అవగాహన రాహిత్యానికి నిదర్శనమంటూ షర్మిల విమర్శించారు. వైసీపీ నేతలకు కళ్లుండి చూడలేకపోతున్నారు. విజ్ఞత కలిగిన వాళ్లే అయితే మేం చెప్పిందేంటో 1కి 10 సార్లు వినాలని, తల్లికి వందనం జీవో 29 క్లారిటీ లేదని, జగన్ మీడియా రాసిన వార్తకు వివరణ ఇవ్వాలని, ఎంతమంది పిల్లలుంటే అందరికీ పథకం వర్తింపచేయాలని డిమాండ్ చేస్తే కూటమి ప్రభుత్వానికి కొమ్ము కాసినట్లు ఎలా అవుతుందని షర్మిల నిలదీశారు. ప్రెస్ మీట్లో నిలదీశాం కాబట్టి 24 గంటలు దాటకుండా సర్కారు ప్రజలకు వివరణ ఇచ్చుకుంది అన్నారు. ప్రతిపక్షంగా తల్లుల పక్షాన మేం నిలబడితే కాంగ్రెస్ బాబుకి తోక పార్టీ ఎలా అవుతుందన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉండబోతని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి చెప్పిన మాటలు నిజం కాబోతున్నాయి. తాజా ఎన్నికల్లో ఊహించని విధంగా సీట్లు కోల్పోయిన బీజేపీ గతంలో తాను తీసుకున్న నిర్ణయాలపై సమీక్షిస్తుంది. ప్రజల్లో వ్యతిరేకత రావడానికి దారితీసిన అంశాలేంటో విశ్లేషించుకుంటుంది. పెట్టుబడుల ఉపసంహరణ, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ అందులో ప్రధానమైనదిగా గుర్తించి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రధాని మోదీ నిర్ణయించినట్టు జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది. దీనిపై ఇప్పటికే కొంత సమాచారం ఉండడం వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ ను సందర్శించినప్పుడు మంత్రి కుమారస్వామి ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. ఇక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉండదని ప్రధానికి అన్ని వివరించి 2 నెలల తరువాత సరైన నిర్ణయం ప్రకటించనున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను పక్కన పెట్టి వాటిని మళ్లీ పట్టాలపైకి తీసుకొచ్చి పూర్తి స్థాయిలో పనిచేసేలా చూడాలని మోదీ ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు అవసరమైన నిధులను మాత్రం నిరర్ధక ఆస్తుల విక్రయం ద్వారానే సమకూర్చుకోవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విక్రయ ప్రక్రియ దాదాపుగా ఆగిపోయినట్టేనని అంటున్నారు. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో ఉత్పత్తికి ఎటువంటి విధానాలు అనుసరిస్తారనే దానిపై స్పష్టత లేదు. ఆంధ్రప్రదేశ్లో భారీ సంఖ్యలో ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో వైసీపీతో అంటకాగిన ఐపీఎస్ అధికారులను డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. మొత్తం 37 మంది ఐపీఎస్ అధికారులను వేర్వేరు జిల్లాలకు బదిలీ చేయడంతో పాటు డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు ఇచ్చారు. శ్రీకాకుళం ఎస్పీగా మహేశ్వరరెడ్డి, విజయనగరం ఎస్పీగా వకుల్ జిందాల్, అనకాపల్లి ఎస్పీగా దీపిక, సత్యసాయి జిల్లా ఎస్పీగా రత్న, పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీగా మాధవరెడ్డి, కాకినాడ జిల్లా ఎస్పీగా విక్రాంత్ పాటిల్ను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. విక్రాంత్ పాటిల్కు కాకినాడ ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. వీరితో పలు జిల్లాలకు ఎస్పీలను నియమిస్తూ సీఎస్ ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు వైసీపీతో అంటకాగిన ఐపీఎస్ అధికారులను డీజీపీ ఆఫీసుకు రిపోర్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఇలా ఆదేశాలు పొందిన వారంతా వెంటనే డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో వెల్లడించారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం కొలనుకొండ వద్ద హరేకృష్ణ గోకుల క్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించారు. వెంకటేశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా గర్భాలయంలో అనంతశేష స్థాపన కార్యక్రమంలో విశ్రాంత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణతో కలిసి సీఎం పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు చంద్రబాబుకు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. హరేకృష్ణ గోకుల క్షేత్రాన్ని 150 కోట్ల రూపాయల వ్యయంతో నిర్వాహకులు అభివృద్ధి చేస్తున్నారు. దేవాదాయ శాఖ ఈ క్షేత్రానికి 6.53 ఎకరాలు కేటాయించింది. ప్రజలకు మంచి చేసేవారంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక నిర్భయంగా ముందుకు రావచ్చని ఈ సందర్భంగా చంద్రబాబు పిలుపునిచ్చారు. అక్షయపాత్ర స్ఫూర్తితో అతి త్వరలోనే అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభిస్తామని తెలిపారు.
తిరుమలలో ఎన్టీఆర్ అన్నదానం ప్రారంభించిన స్ఫూర్తితోనే నాడు 203 అన్న క్యాంటీన్లకు శ్రీకారం చుట్టామన్నారు. ఆధ్యాత్మిక సేవా కేంద్రాలు లేకపోతే ఇప్పుడుండే జైళ్లు, ఆసుపత్రులు కూడా చాలనంతగా నేరాలు పెరిగిపోతాయన్నారు. దైవ సేవతో పాటు మానవ సేవను సమానంగా హరేకృష్ణ సంస్థ చేస్తుందని ప్రశంసించారు. ఆధ్యాత్మికత ద్వారా వచ్చే మానసిక ఆనందం లేకపోతే ముందుకు వెళ్లలేమని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీడా సంఘాల మధ్య చిచ్చుపెట్టింది. అసలు ఆటలతో సంబంధం లేని వ్యక్తులను క్రీడా సంఘాల్లో సభ్యులుగా చేరి రాజకీయ క్రీడలుగా మార్చేసింది. దీంతో అనేక మంది ప్రతిభ ఉన్న క్రీడాకారులు అసలు ఆటలకే స్వస్తి పలికి పక్కకు వెళ్లిపోయారు. కేవలం 2 వ్యక్తుల కారణంగా నేడు క్రీడా సంఘాల్లో భారీగా చీలికలు ఏర్పడ్డాయనేది క్రీడాకారుల ప్రధాన ఆరోపణగా ఉంది. 2014లో రాష్ట్రం విడిపోయిన తరువాతనే ఒలింపిక్ సంఘం సైతం 2గా చీలింది. రాష్ట్ర విభజన నాటికి ఒలింపిక్ సంఘంలో భారీగా నిధులున్నాయి. ఈ నిధులు కాజేసేందుకు హైదరాబాద్లోని ఒలింపిక్ భవనాన్ని స్వాధీనం చేసుకుని సొమ్ము చేసుకునేందుకే ఇరువురు అప్పట్లో పోటీ పడ్డారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ శాప్ ఇప్పటికీ ఈ 2 సంఘాలను గుర్తించలేదు. కొత్త ప్రభుత్వంలో కొలువుతీరిన మంత్రుల చుట్టూ ఒలింపిక్ సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తులకు సంచరిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ క్రీడలపై ప్రత్యేక దృష్టి పెట్టి రాష్ట్రానికి ప్రతిభావంతులైన క్రీడాకారులను అందించేలా చూడాలని కోరుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగుల ఫిర్యాదుతో స్పందించిన మంత్రి నిమ్మల రామానాయుడు అక్కడికి చేరుకుని అధికారులను హడలెత్తించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో వర్షాల కారణంగా ప్రభుత్వ ఆసుపత్రిలోని పలు వార్డులు వర్షపు నీటితో నిండిపోయాయి. రాత్రికి రాత్రే పలు వార్డుల్లో ఉన్న రోగులు ఖాళీ చేయాలని వైద్య సిబ్బంది సూచించారు. దీంతో రోగుల నుంచి వచ్చిన ఫిర్యాదుతో మంత్రి నిమ్మల ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. వర్షం కురుస్తున్న వార్డులను ఆయన పరిశీలించారు. వర్షపు నీరు లీక్ అవుతున్న చోట్ల మరమ్మతులు చేయాలని అధికారులను మంత్రి నిమ్మల ఆదేశించారు. అనంతరం పక్కనే నిర్మాణంలో ఉన్న 100 పడకల ఆసుపత్రి భవనాన్ని కూడా ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నూతన భవనంలో కూడా వర్షపు నీరు నిలిచిపోవడంతో నిర్మాణ పనుల తీరు పట్ల మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ కింద ప్రైవేట్ కాలేజీలకు ప్రభుత్వం 1000 కోట్లు బకాయి పడిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ బకాయిలను 1 టైం సెటిల్మెంట్ కింద చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కాలేజీల యాజమాన్య ప్రతినిధులంతా 1 టైం సెటిల్మెంట్ కు ప్రతిపాదనలు ఇస్తే సమస్యను త్వరగా పరిష్కరించే బాధ్యతను ఐటీ మంత్రి శ్రీధర్ బాబుకు అప్పగిస్తున్నానని చెప్పారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ₹1 కూడా బకాయి పడకుండా సకాలంలో ఫీజు చెల్లింపులు చేస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. శనివారం క్వాలిటీ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఇన్ తెలంగాణ అనే అంశంపై వివిధ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలతో జేఎన్టీయూలో నిర్వహించిన సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి పేదవాడి బిడ్డకు కార్పొరేట్ విద్యను అందించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ప్రపంచంలో ఏవైనా మానవ నిర్మాణ అద్భుతాలు ఉన్నాయంటే అందుకు కారకులు ఇంజనీర్లేనని సీఎం అన్నారు. ఇంజనీరింగ్ కాలేజీలు నిరుద్యోగులను తయారు చేసే కర్మాగారాలుగా ఉండొద్దని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే గొప్ప సంస్థలుగా తయారు కావాలని ప్రభుత్వం కోరుకుంటోందని రేవంత్ తెలిపారు. గత ముఖ్యమంత్రులు చూపిన చొరవ కారణంగా తెలంగాణ రాష్ట్రం ఐటీ, ఫార్మా రంగాల్లో దూసుకుపోతుందని సీఎం పేర్కొన్నారు. రాబోయే 20 ఏళ్లలో ఏ బహుళజాతి సంస్థ సీఈఓ అయినా భారతీయుడే ఉంటారని సీఎం రేవంత్ ఆశాభావం వ్యక్తం చేశారు. 2011 నుంచి ఇప్పటి వరకు గ్రూప్ 1 నియామకాలు పూర్తి కాలేదని, అభ్యర్థుల యుక్త వయసు మొత్తం కోచింగ్ సెంటర్లలోనే గడిచిపోయిందని సీఎం రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని, మార్చి 31 వరకు ఉద్యోగ ఖాళీల వివరాలు సేకరించి జూన్ 2లోగా నోటిఫికేషన్ విడుదల చేసి డిసెంబర్ 9 లోపు నియామకాలు చేపడతామని సీఎం రేవంత్ ప్రకటించారు. యూపీఎస్సీ సివిల్స్ మాదిరిగా జాబ్ క్యాలెండర్ ఉండాలన్నది తమ ప్రభుత్వ ఉద్దేశమన్నారు. గతంలో అవుట్ సోర్సింగ్ వారిని పబ్లిక్ సర్వీస్ కమిషన్లో నియమించారని, ఉద్యోగాల భర్తీ వాళ్లకు అప్పగిస్తే ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఆర్ఎంపీ డాక్టర్ను టీజీపీఎస్సీ సభ్యుడిగా చేశారని, ఆయన గ్రూప్ 1 అధికారిని ఇంటర్వ్యూ చేసి నియమించడమేంటో చెప్పాలని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. గ్రూప్ 1 పేపర్ తయారు చేసేవారు, నియమించేవారు అంతకంటే పై స్థాయి వారు అయి ఉండాలి, అంతే తప్ప రాజకీయ పునరావాస కేంద్రాలుగా విద్యా వ్యవస్థలు మారకూడదన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లోనే 30,000 ఉద్యోగాల నియామక పత్రాలు అందించామని సీఎం రేవంత్ తెలిపారు. డిఎస్సీ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 తదితర అన్ని ఉద్యోగాలను ఈ ఏడాది ఆఖరులోగా భర్తీ చేయాలనుకుంటున్నామని ప్రకటించారు. లక్ష్యంతో పనిచేస్తే అనుకున్నది సాధిస్తారని, దీనికి తానే నిదర్శనమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం డ్రగ్స్ నియంత్రణ, మహిళా భద్రతలో వాలంటీర్లు అనే అంశంపై జేఎన్టీలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, పోలీసు ఉన్నతాధికారులతో సీఎం సమావేశమయ్యారు. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనపై ప్రతి ఒక్కరూ సీరియస్ గా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. కొన్ని పెద్ద పెద్ద స్కూళ్లలో విద్యార్థులు పుస్తకాలు పెట్టుకునేందుకు కల్పించే ర్యాక్ సదుపాయంలో గంజాయి, చాక్లెట్లు, ఇతర మత్తు పదార్థాలు బయటపడుతుండడం ఆందోళనకరమన్నారు.
తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని, డ్రగ్స్ పై యుద్ధం ప్రకటించిందని అన్నారు. డ్రగ్స్ నిర్మూలనలో పోలీసులతో పాటు మోరల్ పోలీసింగ్ కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. కాలేజీల్లో పాఠ్యాంశాలతో పాటు మోరల్ పోలీసింగ్ నేర్పించాలని సూచించారు. డ్రగ్స్ నిర్మూలనకు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సహకరించాలని కోరారు. సమాజంలో పెడధోరణులకు టెక్నాలజీ కూడా ఒక కారణమని, పిల్లలను మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచితే చాలా సమస్యలు పరిష్కారమవుతాయని సీఎం అభిప్రాయపడ్డారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో గాంధీజీ ఆశయ సాధన కోసం ట్రస్ట్ ఏర్పాటు చేసి విలువైన ఆస్తులను కూడబెట్టిన తర్వాత కొంతమంది స్వార్థపరులు వాటిని కాజేసిన వ్యవహారంపై లోకాయుక్త స్పందించింది. కోట్లాది రూపాయలు విలువ చేసే భూమి దాదాపుగా అన్యాక్రాంతమైన వ్యవహారంపై సామాజికవేత్తలు చేసిన ఫిర్యాదుతో ఫీల్డ్ విజిట్ కోసం అధికారిని పంపించింది. దాంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. 1954 ప్రాంతంలో జాతిపిత పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేసుకుని సమాజ సేవకు కదిలారు. అంతా కూడి 30 ఎకరాల పైచిలుకు భూమిని పోగు చేసి సర్వోదయ ఆశ్రమం పేరుతో ప్రజలకు సేవ చేయాలని భావించారు. కానీ 6 దశాబ్దాలు గడిచినా ఆ స్వాతంత్ర సమరయోధుల ఆశయం నెరవేరలేదు. ఎకరాల్లో భూములు ఇప్పటికీ అమ్మేసినా ఆశ్రమం నిర్మించలేదు. గాంధీ ట్రస్ట్ పేరిట కనీసం బోర్డు కూడా లేదు. 1200 కోట్ల రూపాయల విలువైన ఈ భూమి ఆక్రమణలకు, అక్రమ అమ్మకాలకు గురైందని అనిల్ కుమార్ అనే సామాజిక కార్యకర్త లోకాయుక్తకు ఫిర్యాదు చేయడంతో విద్యాసాగర్ అనే ప్రత్యేక విచారణ అధికారిని నియమించింది. దాంతో లోకాయుక్త అధికారి విద్యాసాగర్ విచారణ కోసం జడ్చర్లలో పర్యటించారు. అంతకుముందే సంబంధిత రెవెన్యూ, పోలీసు అధికారులకు లోకాయుక్త నుంచి సమాచారం రావడంతో గట్టి బందోబస్తు మధ్య విచారణ కొనసాగింది. గ్రూప్ 2, 3 పోస్టులు పెంచాలని, డిసెంబర్లో గ్రూప్ 2 పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు హైదరాబాద్లోని అశోక్ నగర్ చౌరస్తాలో గత రాత్రి ఆందోళన చేపట్టారు. పెద్ద సంఖ్యలో ర్యాలీగా వచ్చిన అభ్యర్థులు అశోక్ నగర్ చౌరస్తాలో బైఠాయించారు. ప్లకార్డులు చేతబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్రూప్ 1 డిఎస్సీలో పోస్టులు పెంచడం సంతోషమని, గ్రూప్ 2, 3లో కూడా పెంచాలని డిమాండ్ చేశారు. చారిత్రాత్మక భారీ వటవృక్షం పిల్లలమర్రి 7 ఏళ్ల తర్వాత మరోసారి పర్యాటకులకు కనువిందు చేయనుంది. ఇన్నాళ్లు చెట్టు కొమ్మలు విరిగి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ కోసం సందర్శకులను అనుమతించని అధికారులు త్వరలోనే చెట్టు కిందికి పర్యాటకులను అనుమతించనున్నారు. పిల్లలమర్రి మహావృక్షాన్ని సంరక్షించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కోస్తాకు ఆనుకొని పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీనికి తోడు బీహార్, అసోంల నుంచి వేర్వేరుగా వాయువ్య బంగాళాఖాతం వరకు 2 ఉపరితల ద్రోణులు, కేరళ నుంచి గుజరాత్ వరకు అరేబియా సముద్ర తీరం వెంబడి మరో ఉపరితల ద్రోణి విస్తరించాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా మారాయి. శనివారం ఏపీలో అనేక చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. ఈ నెల 17వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రధాని మోదీ దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పర్యటించారు. ఈ సందర్భంగా 29,400 కోట్లతో చేపట్టే పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. ముంబైలోని గోరేగావ్లోని నెస్కో ఎగ్జిబిషన్ సెంటర్ నుంచి ప్రధాని మోదీ రోడ్లు, రైల్వేలు, ఓడరేవులకు సంబంధించిన ప్రాజెక్టులతో పాటు బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో ఐఎన్ఎస్ టవర్స్ ను మోడీ ప్రారంభించారు. ప్రపంచ స్థాయి ఆర్థిక రాజధానిగా ముంబై నగరం కాబోతుంది అన్నారు ప్రధాని మోదీ. పర్యాటక రంగంలో మహారాష్ట్ర నెంబర్ 1 స్థానంలో ఉందన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి ఘన విజయం సాధించింది. 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో విపక్ష కూటమి 10 చోట్ల విజయం సాధించింది. బీజేపీ కేవలం 2 స్థానాలకు పరిమితం కాగా మరో చోట ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. పశ్చిమ బెంగాల్లోని 4, హిమాచల్ ప్రదేశ్లోని 3, ఉత్తరాఖండ్లోని 2, పంజాబ్, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్లోని ఒక్కో స్థానానికి జూలై 10న ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది. ఇక ఇందులో 4 రాష్ట్రాల్లో ఇండియా కూటమి అధికారంలో ఉండగా మరో 3 చోట్ల ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఉప ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు. బీజేపీ సృష్టించిన భయం, భ్రమలను ఎన్నికల ఫలితాలు పటాపంచలు చేశాయన్నారు. రైతులు, యువత, కూలీలు, వ్యాపారవేత్తలు, ఉద్యోగులు సహా దేశంలోని ప్రతి వర్గం నియంతృత్వాన్ని రూపుమాపి న్యాయపాలనను నెలకొల్పాలని కోరుకుంటున్నారని తెలిపారు. తమ జీవితాలను మెరుగుపరుచుకోవడానికి, రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ప్రజలు ఇండియా కూటమి పక్షాన ఉన్నారని రాహుల్ పేర్కొన్నారు. ఒడిశా రాష్ట్రం పూరి శ్రీక్షేత్ర రత్న భాండాగారం నేడు తెరుచుకోనుంది. దాదాపు 46 సంవత్సరాల తర్వాత ఈ గదిలో భద్రపరిచిన విలువైన ఆభరణాలను, ఇతర వస్తువులను లెక్కించడానికి ఒడిశా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. చివరిసారిగా ఈ ఖజానాను 1978లో తెరిచి అందులోని సంపదను లెక్కించారు.
అప్పట్లో ఈ లెక్కింపు ప్రక్రియ 70 రోజుల పాటు కొనసాగింది. తాము అధికారంలోకి వస్తే భాండాగారాన్ని తెరిపిస్తామని ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ హామీ ఇచ్చింది. ఇక ఈ ఉదయం కమిటీ సభ్యులంతా సంప్రదాయ వస్త్రధారణలో ఆలయంలోకి ప్రవేశించి తొలుత జగన్నాథ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఖజానా ఉన్న గదిలోకి అధికృత సిబ్బందితో పాటు పాములు పట్టే వ్యక్తి మొదటగా ప్రవేశిస్తారు. భారత సైబర్ సెక్యూరిటీ సంస్థ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సెట్ ఇండియా దేశంలోని ఆండ్రాయిడ్ యూజర్లకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. 10 కోట్లకు పైగా ఆండ్రాయిడ్ ఫోన్లు ప్రమాదంలో ఉన్నట్లు అప్రమత్తం చేసింది. ఈ కోవలో దిగ్గజ సంస్థలు శాంసంగ్, రియల్మీ, షామీ, అలాగే వివో, వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్లు కూడా ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్లలోని సిస్టమ్ ఫ్రేమ్వర్క్, గూగుల్ ప్లే సిస్టమ్ అప్డేట్లు, కర్నల్, ఏఆర్ఎం కాంపోనెంట్లు, అలాగే మీడియాటెక్ కాంపోనెంట్లు, క్వాల్కమ్ కాంపోనెంట్లు, క్వాల్కమ్ క్లోజ్, అలాగే సోర్స్ కాంపోనెంట్లలో లొసుగులను గుర్తించినట్లుగా సెట్ వివరించింది.